ఫ్రస్ట్రేషన్తో రగిలిపోయి చేసిన నిరసన. మా ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, ఓకే. కార్లు ధ్వంసం చేశారు, ఓకే. ఆఫీస్లో దూరి కెమెరాలు పగలగొట్టారు, ఓకే. సెకండ్ ఫ్లోర్లో పోయి నాలెడ్జ్ సెంటర్లో ఉండే పిల్లకాయల్ని ఫస్ట్ ఫ్లోర్లో ఉండే పార్టీలో పనిచేసే పిల్లకాయల మీద, మనుషుల మీద మీరు దాడి చేశారు, రక్తం చిందించారు. కానీ అది మామూలు నిరసన. చెప్పింది ఎవరు? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి. సో ఆ నిరసనలో అరెస్ట్ చేసిన వ్యక్తులందరినీ విడిపించాలి. ఎందుకంటే అది శాంతియుతంగా చేసిన నిరసన అని మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఓకే. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరపున మా హోం మంత్రి అనిత గారి తరపున అన్ని కేసులు వెనక్కి తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఆన్ రికార్డ్. ప్రతి కేసు, పార్టీ ఆఫీసుకు సంబంధించిన ప్రతి కేసు వెనక్కి తీసుకుంటాం. పొరపాటైందని క్షమాపణ కోరుతాం. కానీ ఒక షరతు. ఆ షరత్ ఏంటంటే, ఏ విధంగా మీరు నిరసన శాంతియుత నిరసన తెలిపారో తెలుగుదేశం కార్యకర్తలకి కూడా అదే అవకాశం ఇవ్వాలి. మేము కూడా జగన్మోహన్ రెడ్డి కొంప మీద, మీ పార్టీ ఆఫీస్ మీద, డిస్ట్రిక్ట్లలో ఉండే, జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే వైసీపీ పార్టీ ఆఫీసుల మీద, జిల్లాల్లో ఉండే మీ వైసీపీ నాయకుల కొంపల మీద, మీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంప మీద మేము కూడా నిరసన తెలిపే అవకాశం మా తెలుగుదేశం కార్యకర్తలకు ఇవ్వాలి. ఈ నిరసనలో బీరు బాటిళ్ల కాడి నుంచి, కర్రల కాడి నుంచి, కత్తుల కాడి నుంచి ఏదైనా మారణాయుధాలతో నిరసన తెలుపుకోవచ్చు. మాకు అవకాశం ఇచ్చి మేము అన్ని కేసులు కూడా మీ మీద విత్డ్రా చేసేస్తాం, వెనక్కి తీసుకుంటాం. తెలుగుదేశం కార్యకర్తలు మీ ఆఫీసుల ముందు నిరసన మేము సోమవారం తెలుపుతున్నాం. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందరా, మీ ముఖ్యమంత్రి ఇంటి ముందరా శాంతియుతంగా కత్తులు, కర్రలు, బీరు బాటిల్స్తో మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం.